ఇద్దరు వికలాంగులకి బట్టలు డిజైన్ చేయడం మూలంగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చి గొప్పవాడిని అయిపోయినట్టు కళ వచ్చిందిరా. ఇంకొంచెం ఉంటే మేమే వికలాంగులు అయ్యేవాళ్ళం. మీకు ఈ డిజైన్ బాగానే ఉంది, మెయింటైన్ చేయండి. సిస్టర్ మ్యారేజ్ టైం అయిపోయింది, ముహూర్తం టైం అయిపోతుంది, తెల్లారిపోయింది, పదండి రా. ఏటమ్మా మీ అన్ని ఇంకా రాలేదు, టైం అయిపోతున్నది, బ్యాలెన్స్ రావాలి కదా. అబ్బే ఆ ప్రాబ్లం లేదండి, అప్పారావు మాట అంటే మాటే. ఒక్క నిమిషం ఉండండి, నేను ట్రై చేస్తాను ప్లీజ్. అడుగో అప్పారావు వచ్చేసాడండి. సారీ అండి, లేట్ అయ్యాను. లెక్క చూసుకోండి. మీరు లెక్కల్లో మనిషి, మీరు మాట అంటే మాటే, లెక్క అంటే లెక్కే. నేను ఆ రోజు అనుకున్నాను కదా. మా చెల్లెలను బాగా చూసుకుంటారు కదా. ఇంకా మీ చెల్లేటి మా అమ్మాయి. సార్ మా గురుగారు ఈ డబ్బు కోసం ఎంతో కష్టపడ్డారు సార్. అరే అవన్నీ ఇప్పుడు ఎందుకు రా. పదండి అమ్మా, ముహూర్తం టైం అయిపోతున్నది. మీలాంటనే మాకు ఉంటే ఎంత బాగుంది గురుగారు. నేను ఉన్నాను కదరా, దా. అన్నయ్య అమ్మా ఒక్క నిమిషం ఇలారా. మీరు రండి. ఏమైందమ్మా? నిన్ను ఇలా వదిలి వెళ్ళటం చాలా బాధగా ఉందన్నయ్య. నాకేమైందమ్మా, హ్యాపీగా ఉన్నానుగా. హ్యాపీ అనేది నువ్వు మాటలతో చెప్పేది కాదన్నయ్య, అది మేం ఫీల్ అవ్వాలి. మా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు. ఎప్పుడూ మా గురించి ఆలోచించేవాడివి. ఇప్పుడు నా పెళ్లితో నీ బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఎప్పుడు పెళ్లి చేసుకోమని అడిగినా మా పెళ్లి పేరు చెప్పి తప్పించుకునేవాడివి. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు, నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి. మా మనసులో మాట చిన్నది చక్కగా చెప్పింది. అన్నయ్య మాకు లైఫ్ ఇచ్చావు, నీ లైఫ్ బాగుండాలని మాకు ఉంటుంది కదా. ఏమండి దురదరాజు గారు, ఇటు రండి. దురదంటే నా పేరు అనుకుంటున్నారేమో, ఇంటి పేరు. ఈ వంట నిండా దొరదాయి కదా. సారీ అమ్మా, లేట్ అయింది. నువ్వేంట్రా టీషర్ట్ మార్చావు? అప్పగింతల కోసమని. మీరే ఎలా అయినా అన్నయ్యకి మంచి సంబంధం చూసి సెటిల్ చేయాలి. అలాగే. 40+ లో నాకు పెళ్ళేంటి? అప్పారావు 40+ తర్వాతే అసలైన లైఫ్ స్టార్ట్ అయ్యేది. మరి మీరేంటి మీ పిల్లని వదిలేసి మాతో తిరుగుతున్నారు? ఈయన వదలలేదురా, ఆవిడే ఈయన వదిలేసింది. దురదకు తట్టుకోలే. చూడండి అమ్మా, అన్నయ్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాది. మాది. పదండి. గురుగారు మా ఫ్రెండ్ వైఫ్ ని ముద్దు పెట్టుకుంటుంటే కళ్ళు మూసుకుంటుందండి. ఎవరు పెట్టుకుంటుంటే? వాడే వాడు సొంత వైఫ్ ని. ఎందుకంటారు? నీ ఫ్రెండ్ లేటెస్ట్ ఫోటో పంపిస్తే కానీ ఏం చెప్పలేదు. ఇంతకీ మార్చిగాడేట్రా? ఆడే సెటిల్మెంట్ ఇస్తున్నాడు తెలియదు కానీ నేను మాత్రం మీ పనులు నన్ను గురుగారు. ఏంట్రా అది? వైజాగ్ లో మ్యారేజ్ బ్రోకర్స్ అందరికి మీ డీటెయిల్స్ ఇచ్చాను, 2 రోజులు సెట్ చేస్తున్నారు. 40+ గాని నాకు ఎవరన్నా పిల్లనిస్తారంట? మీకెళ్ళి గురుగారు, కలర్ తక్కువైనా సుమన్లా ఉంటారు. సుమన్ సెట్. జుట్టు తెల్లబడినా కలర్స్ కవర్ చేస్తున్నారు. పైగా ఇప్పుడు మీరు బాడీ కూడా యూజ్ చేయలేదు. ఏంట్రా యూజ్ చేసేది? గురుగారు ముందు మీరు చేసుకున్న తర్వాత మీ చెల్లెలికి పెళ్లి చేస్తుంటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు కదా. చాలా టైం వేస్ట్ చేశారు. ఆ వచ్చే అమ్మాయి మా సిస్టర్స్ బాగా చూస్తుందని గ్యారంటీ లేదు కదరా. బాగా చెప్పారండి. మీలాగే మా తమ్ముడు కూడా ఆలోచించుంటే బాగుండేది. ఏం చేశాడు? ఆడెవరో అమ్మాయిని ప్రేమించారంట, అర్జెంట్ గా చేసుకోకపోతే అమ్మాయి మిస్ అయిపోద్దంట. అందుకే నన్ను చేసుకుని లైన్ క్లియర్ చేయమంటున్నాడు. అతను చేసుకోమను. అదెలా కుదురుతు గురుగారు? వాడు ముందు చేసుకుని నేను చేసుకోకపోతే నాకు విషయం లేదనుకుంటారు. ఆ తర్వాత నేను మీ కంపెనీ ఇవ్వాలి. మరి ఏం చేశావు నువ్వు? పెళ్లి కుదుర్చుకున్నాను. కట్నం మాడుకున్నా? 6 ఎకరం అరటి తోట, మనకు అరటి పళ్ళు ఫ్రీ. ఇక చాలు, నాకు బాగా నచ్చేసింది. కార్డులు కొట్టించే, మెడ పెట్టద్దే, పద. ఈ సైజు ఈ మధ్యకాలంలో చూడలేదురా. గురుగారు కావాలంటే సాయంకాలం డజన్ కొనుక్కుని షాపుకి తీసుకొచ్చిస్తాను, కానీ పరుగు పోయిందంటే మాత్రం కొనుక్కోలేము. బొప్పాయిలు మంచి సైజులో ఉన్నాయా? ఏ చెట్టుకి కాసినాయండి? చెట్లకి పేర్లు ఉండవండి. అబ్బో ఏమైనా కానీ కలర్ బాగా వేసావు. అయ్యో మీరు కనిపెట్టాడు. కలర్ వేయడానికి ఏమన్నా మామిడికాయలు ఏంటంటే బొప్పాయికాయలు కావాలంటే చూడండి. నాకు ఈ కలర్ పడదు. చెట్టు ముగ్గురు పళ్ళుంటే ఫోన్ చేయి, ఓ 2 తీసుకుంటాను. ఏంటి బాబు ఫోన్ చేయలా? నేనేమన్నా నీ బియ్యనండి. అన్ని బాగున్నాయి కానీ దొంగతనాలంటే గురుగారు. కృష్ణుడి ఇంట్లో కావాల్సినంత వెన్న ఉండగా ఎందుకు దొంగతనం చేస్తాడు? అవును ఎందుకు చేస్తాడు? ముందు అది తెలుసుకో, తర్వాత తెలుసుకుంది కానీ ఇది తీసుకో. హలో అప్పారావు గారు, బాగున్నారా? వెరీ ఫైన్. చెప్పండి. మీరు నాకు డ్రెస్ డిజైన్ చేసి ఇచ్చారు, గుర్తుందా? కుట్లేమన్నా ఊడే? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు సార్. నేను అప్లై చేసిన జాబ్ కి డ్రెస్ సెన్స్ అండ్ స్టైల్ కి 50 మార్క్స్ వచ్చాయి. మీరు ఆ డ్రెస్ డిజైన్ చేయడం వల్ల నేను ఆ జాబ్ కి సెలెక్ట్ అయ్యాను. ఇష్టమైన జాబ్, మంచి శాలరీ. మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. చాలా సంతోషం అమ్మా. ఈసారి ప్రమోషన్ కావాల్సి వస్తే ఇంకా మంచి డ్రెస్ డిజైన్ చేస్తాను. రా. థ్యాంక్స్ అండి. వెల్కమ్.
ఓకే లైన్ లో ఉండు. గురుగారు ఆ. ఆ ఇచ్చపర సంబంధం ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. ముందు మనం 40+ మ్యాటర్ చెప్పావా? మొత్తం చెప్పండి, కానీ కట్నం మాత్రం బ్లాక్ లో ఇస్తామంటున్నారు. అది ఎవరికి కావాలరా? కావాలంటే మనమే ఇద్దాం. ఓకే. రాజుగారు రెడీయేనా? తరుణ్ రావడం మనం బయలుదేరడమే. మీరు ఆ గిటార్ ఆపుతారా? నో, ఆగదు. ఈయన దొరదకి జాలి మోహన్ లాంటిది ఏదో వాడొచ్చు కదా. అబ్బా హలో రుద్ర, హాయ్ తరుణ్. నా Wait క్లోజ్ for you, ఫ్రెండ్. yaar. నిక్ నేమ్ దురదరాజు. ఓకే. ఎప్పుడు అదే పనిలో ఉంటా. సారీ అప్పారావు, ఆ? బ్యాంకాక్ లో స్టక్ అయిపోయి మీ సిస్టర్ పెళ్లికి రాలేకపోయాను. బ్యాంకాక్ లో స్ట్రక్ అయ్యావా? శాండ్విచ్ మసాజ్కి వెళ్ళలేదా? వెళ్ళాను, వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ కి 3 days కోసం వెళ్ళాను, కానీ అక్కడ ఉన్న బుక్స్ అన్ని చదవడానికి 10 days అయినా సరిపోలేదు. ఈ బుక్ బ్యాంకాక్ దేనా? కాదు, లోకల్ లైబ్రరీ. ఓకే, మీరు చదివాక నాకు ఇవ్వండి, మీ అకౌంట్ లో నేను చదివేస్తాను. చూద్దాం. బేబీ ఆ బిట్ అప్పారావుకి ఇస్తే నీ టేస్ట్ కి తగ్గట్టు రెడీ చేస్తాడు. ఈ క్లాత్ తో 5 dresses కుట్టండి. ఈ క్లాత్ 5 డ్రెస్సులు. ఎస్ ఎస్. మిగిలిన క్లాత్ ఏం చేయమంటారు? వీడికి గోచి కుట్టండి. అది డ్రైరీ అలవాట్లేదు. హాయ్. హాయ్. నర్సరీలో సూపర్ 80% అర్థమైంది. గుడి తర్వాత ఏంటి ప్రోగ్రామ్? గెస్ట్ హౌస్కి వెళ్దామా? ఇక్కడే ఉండండి, 10 నిమిషాలు వచ్చేస్తాను. నో ప్రాబ్లం. టాక్ రెడీ. గుడి బయట వెయిట్ చేస్తూ ఉంటా. ఇవాళ రాధకి ఎవడో కొట్టంగాడితో పెళ్లి చూపులు. నాకు రాధలో కొత్త యాంగిల్స్ ఏమీ కనిపించట్లేదు స్వామి. చాలా బోర్ కొట్టేసింది. ఎలాగైనా ఆ సంబంధం ఓకే చేయించు స్వామి. నీకు ఉండ్రాలతో అభిషేకం చేయిస్తాను ప్లీజ్ స్వామి. జీవితంలో మొదటిసారి పెళ్లి చూపులకు వెళ్తున్నాను స్వామి. అంతా శుభం జరిగేలా ఓం గం దీవించండి. గణపతాయ నమః. ఓం గం 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 గణపతాయ నమః. వినాయకుడు అట్టుపడి తినేశాడు. ఓం గం గణపతాయ నమః. 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 ఏమయ్యా అప్పారావు, ఎక్కడికి స్మార్ట్ గా తయారై వెళ్తున్నావు? పెళ్లి చూపులకండి. కూడా మొత్తం లేకుండా శుభకార్యానికి ఏమిటయ్యా? అది నేను అరేంజ్ చేస్తా. ఓం గం గణపతయే నమః. గం మార్చేడురా. సుమో మెయింటైన్ చేస్తున్నారా? ఎస్. బిగ్ కార్, వెరీ కంఫర్టబుల్. మా బ్రదర్. పర్సనాలిటీ బాగా. కడప. అవునరా. వైజాగ్ కూడా వచ్చేస్తున్నారా? వైజాగ్ ఏంటి? ఎక్కడికి రమ్మన్నా వస్తాం. మీరెక్కడికి రమ్మన్నా నేను వస్తాను. 1 minute. నైస్ ట్విస్ట్. ఎరా గురుగారు, మీరు ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్తున్నారు, నేను రాలేకపోతున్నాను. ఏంటి ప్రాబ్లం? తెలియందే ఉంది గురుగారు. చిన్న సెటిల్మెంట్ అని పిలిచారు, కడపన్నారు, కాదనలేకపోయాను. ఎనీవే, నా బ్లెస్సింగ్స్ మీతో ఉంటాయి. ఆల్ ద బెస్ట్ గురుగారు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ రా. ఉంటా. ఇంతకీ సిస్టర్ మెచ్యూర్ అయిందా? నిన్ను మెచ్యూర్ చేస్తారా? మంచి డ్రైవర్ లాగా ఉన్నావు. మా మసాజ్ నీకు బాగా అవసరం. ఇదిగో, ఇంతకి నేను ఎవరి పెళ్ళాన్ని? ఈ రోజుకి దురదరాజు వైఫ్. మరి ఇందాక నుంచి ఇడిగోకుతున్నాడు. ఇతను దురద గోక్కుంటాడు, అతను పక్కన పోవటం దురద. సరే, మీ అందరి దొరద నేను వదిలిస్తా గానీ మా పార్లర్కి వచ్చేయండి. నీ బిజినెస్ తర్వాత చూద్దామా, ముందు మా బిజినెస్ చూడు. అప్పారావు పార్టీ అంటే మీరే? అవును, మేమేనయ్యా. ఆకాష్ గారు మీ దగ్గర టిఫిన్ ఆర్డర్ తీసుకోమన్నారు. అయితే నాకు 70 mm దోశ. మాకు అన్ని 2 బట్రా. హాయ్ ఆకాష్, నువ్వా? ఆకాష్ అంటే ఎవరు అనుకున్నాను. వాట్ ఎ స్మాల్ వరల్డ్. కమ్ 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 కమ్. చట్నీ బాగుంది, అందుకే ఇక్కడ అరేంజ్ చేశాను. ఓకే ఓకే, చేతులు కలపకపోయినా పర్వాలేదు, మాటలు కలిస్తే చాలు. ఇతను నాలాగే మంచి టేస్ట్ ఉన్నవాడు. మంచి టేస్ట్ ఉంటే మా మసాజ్ సెంటర్ కే రావాలి. మోహిని మసాజ్ సెంటర్, ఓన్లీ ఫర్ మెన్, ఆల్వేస్ ఓపెన్. ఇది నాకు కావాలరా? ఏటొత్త మసాజేనా? మెసేజ్ అర్థం చేసుకోవాలి మరి. అర్థమైపోయి. ఈ టైంలో దొరదేంట్రా బాబు? టిఫిన్స్ చాలా బాగున్నాయండి. మర్యాదలు ఏర్పాట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మాతో అన్ని కొత్తగానే ఉంటాయి. మీరు కొత్తగా ఆలోచిస్తున్నారు.
రేపటి నుంచి మీరు మా మసాజ్ సెంటర్కే రావాలి. మీ అవసరం ఎంతో ఉంది. షూర్ షూర్. మిస్సెస్ దుర్దరాజు మీరు కాస్త ఆపుతారా? ఆకాష్ అమ్మాయిని పిలిస్తే ఓకే ఓకే. అమ్మాయి కుంతి. కుంటే కుంతి. ఇంకా మ్యాటర్కి వద్దామా? జస్ట్ ఎ మూమెంట్. ఈ దురదను ఏదో రకంగా మేనేజ్ చేయకపోతే పరువు పోయేలా ఉంది. స్టార్ట్ ద మ్యూజిక్. మధ్యలో ఈ దొరకైతే వాట్ ఇస్ దిస్? ఈ దురదలో తీసుకురావద్దంటే ఉన్నారు కాదు, మొత్తం కంపు చేశాడు. ఇంకేం సెట్ అవుద్ది? నాకు నచ్చింది. ఇతని మూమెంట్ సునీల్ కంటే బాగుంది. హీరోగా అయితే బాగా సక్సెస్ అవుతాడు. యా యా. థ్యాంక్ యూ. ఇంతకీ పెళ్లి కొడుకేడి? సిగ్గుతో కారులోనే కూర్చున్నాడా? ఆకాష్ ఇతనే పెళ్లి కొడుకు. ఈ ముద్ర పెళ్లి కొడుకు ఫాదర్ లా ఉన్నాడు. ఒరే నా గురించి చెప్పలేదా? ముందే చెప్పా కదండి, అప్పర 40+ అని. 40+ అంటే సత్యం కంప్యూటర్స్ లో శాలరీ అనుకున్నాను. అయినా నీకు పెళ్లి ఏంటి? పింకీ, వాట్ ఈస్ యువర్ ఏజ్? అబ్బా సిగ్గేస్తుందండి. ఇందాక డాన్స్ చేసినప్పుడు లేదు, నేనే చెప్తానులే. 39 years. నా వైఫ్ కంటే పెద్దవాడివి. నీకు బుద్ధి ఉందా? నీకు సలహా చెప్పనా? మా అమ్మాయి 20+, నువ్వు 40+. మీ ఇద్దరికి పెళ్ళైందనుకో, మీ పిల్లలకు 20+ వచ్చేసరికి నువ్వు 60+. వాళ్ళకి నువ్వు ఉపయోగపడలేవు, నీకు వాళ్ళు ఉపయోగపడరు. ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాం. మరి బిల్లు ఎవరు కడతారు? మర్యాదలు మీరు కాబట్టి మీరే కట్టాలి. మర్యాదలు చేయించుకుందా మీరు కదా. ఇది దౌర్జన్యం అండి. ఏమండి నేను కట్టేస్తాను. స్టాప్. సిగ్గుపడుతూ కూర్చోమన్నారా? సైలెంట్ కూర్చున్నా. ఏంటి న్యూస్? బిల్లు 600 మేడం. నేను పబ్కి వెళ్ళి తాగినంత లేదు. నా బాయ్ ఫ్రెండ్ కడతాడు. రాకేష్. ఏంటి కూ? అయితే రేపటి నుంచి ఇంటి ముందు క్యూయే. బాయ్ ఫ్రెండా? లివ్ ఇన్ ఫ్రెండ్ కూడా. మరి ఎంతసేపు సినిమా చూసినట్టు సైలెంట్ గా కూర్చొని చూస్తావా? పెళ్లి కొడుకు మీరని తెలిసాక ఆవేశపడడం అనవసరం అనిపించింది. సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతున్నాయేమో. నీ నెక్స్ట్ జాబ్ ఈ అమ్మాయి దగ్గర వాచ్మెనే. పెళ్లి చేసుకుని అడ్రస్ ఎవడో ఒకరే, అందరూ వచ్చేస్తారు. ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకుని మా మసాజ్ సెంటర్కి రావడం మర్చిపోకే. మీరేం ఫీల్ అవ్వకండి గురుగారు. కిరటాన్ని ఆదర్శంగా తీసుకోండి. పడినా మళ్ళీ ఎగుస్తుంది. మళ్ళీ పడిపోద్ది కదా. మీరు దీనికెళ్ళి ఫీల్ అయితే దురదరాజు తరుణ్ రోజుకి 2 సార్లు సూసైడ్ చేసుకోవాలి. అయినా మొదటిసారి ఓకే అయితే కలిసి రాదప్పారావు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నాకు ఒకటి అర్థమైందండి. నేను పెళ్లికి లేట్ అయ్యాను. ఇలా ట్రై చేసుకుంటూ పోతే అవమానాలు తప్ప ఏం మిగలవు. ఇంక నా పెళ్లి కూడా ఎత్తొద్దు. పెళ్లి విలువ తెలిస్తే ఇలా మాట్లాడవప్పారావు. భార్య అంటే కార్యేషు దాసి, కరణేష్ మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ. నైనితార ఏం కాదు. మీరేం బాగుపడ్డారండి పెళ్లి చేసుకుని. ఇతన్నేమో పండగ తప్ప అత్తారింటికి రానివ్వరు. మీరేం 3 పెళ్లి చేసుకుని ఇంకో కొత్త అమ్మాయికి ట్రై చేస్తారు. పెద్ద బ్యాట్స్మెన్ లాగా. అది కదా గురుగారు. ఇంకెళ్దామండి. ఏంట్రా నువ్వు జిమ్గా పెళ్లి కుదిరిందని ఇలాంటి ఎక్స్ట్రాలు చేయమాక. ఆపేస్తే నలా తయారవుతావు. నువ్వే వరి ఒక మనిషి జన్ మిత్రుడు ఎవడో నీ అంత చండాలంగా తయారవు. మ్యాటర్ ఏంటంటే గురుగారికి మంచి ఫారెన్ సంబంధం చూసాను రా. ఇద్దరు మేడ్ ఫర్ చేతుల్లో ఉంటారు. కానీ నేను ఒప్పుకుంటారు లేదని డౌట్. అంత సూపరా? అయితే ఒప్పిద్దాం. గురుగారు, ప్యారిస్ నుంచి కొత్త స్కెచ్లు వచ్చాయి. మీరు చూస్తూ ఉండండి, బాగా ఇన్స్పైర్ అవుతారు. ఈలోగా మేము సాయిరాం పార్లర్కి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాం. పదరా. ఓకే. రాజేష్, 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 రే మారుతి. గురుగారు మంచి ఫారెన్ సంబంధం. అమ్మాయికి 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఇష్టపడ్డారు అనుకోండి, 2 రోజుల్లో పెళ్లి. హనీమూన్ అవగానే అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2 నెలల్లో మీకు వీసా పంపిస్తుంది. మీరు ఫారెన్ వెళ్ళొచ్చు. ఇదేదో అన్ని విధాలా మీకోసం వెయిట్ చేస్తున్న సంబంధంలో ఉంది గురుగారు. పైగా అమ్మాయి 30+, మీరు 40+. ప్లస్ ప్లస్ కలిస్తే బాగా ప్లస్ అవుతుందండి. అంత ప్లస్ అవుద్దంటే నేను ఎందుకు కాదంటాను రా. నేను పెళ్లి చేసుకుంటా అంటే మీ ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకుంటారండి. స్కెచ్లు బాగా వర్కౌట్ అయినట్టు. సార్ వాడే
నా కోసమే అనుకుంటా. గురుగారు ఆ. ఒక్క నిమిషం అండి వెళ్ళొచ్చేస్తాను. నీకోసమేనా? మీరు అప్పారానండి. లోపలికి రండి. ఆ, ఫారిన్ సంబంధం అన్నా చాలా సాంప్రదాయంగా ఉందిరా. ఇక్కడే ఉందండి. ఆ, సాంప్రదాయం అంటే అంతా ఫారెన్ లోనే. ఆ, ఒక్కసారి తానా సభలోకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. ఆహా. కూర్చోండి. టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్. ఆ, మంచినీళ్ళు చాలండి. ఈ ఇల్లు మా తాతయ్య గారి ఇల్లండి. శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లా ఉందండి. ఏ స్తంభం పట్టుకున్నా సప్త స్వరాలు పలుకుతాయేమో అనిపిస్తుంది. మీకు చాలా టాలెంట్ ఉందండి. ఏ ఏం తుంచుకుని ఎప్పుడు ఉపయోగించటండి. అరే దేనికన్నా అట్మాస్ఫియర్ సూట్ కావాలరా. పర్వాలేదు లేవండి. అయ్యో పర్లేదు. పర్వాలేదండి. ఆ. మీరు పూజలు అవి కూడా ఎక్కువగానే. తెల్లవారుజామునే ధ్యానం పూజతోనే మా రోజు ప్రారంభం అవుతుందండి. అందుకే మీరు దేవతలా ఉన్నారు. నా గురించిన పూర్తి వివరాలు మీకు తెలుసు కదా. గుడ్ క్యాచ్. నీకు క్రికెట్ అంటే ఇష్టమా? ఏ బ్యాట్స్మెన్ అంటే ఇష్టం? నాకు కూడా. నాకు కూడానండి. వాడి బ్యాటింగే బ్యాటింగ్. జిమ్ము జిక్కి జిమ్ము జిక్కి. బాబు మీకు ఇంత తొందరగా దగ్గర అవుతాడు అనుకోలేదు. అంటే ఈ బ్యాట్స్మెన్ నావాడే. ఒరే లారా, మమ్మీ డాడీ నాకు చాలా బాగా నచ్చారు. అచ్చం నాలాగానే ఉన్నారు. 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదా? మొన్న మన వివరాలు చెప్పలేదు, ఈ రోజు వాళ్ళ వివరాలు తెలుసుకోలేదు. బ్యాడ్ లక్ గురుగారు. అది సరేలే. నువ్వు వెళ్ళి ఆ పోలీసు వాళ్ళిద్దరిని కలిపేవా? కలపడం ఏంటి గురువు గారు? అప్పుడే వాళ్ళు సెకండ్ హనీమూన్కి వెళ్ళిపోతాను. ఇద్దరు కలిసి వెళ్ళారా? లో బ్రేక్ చేశారు మీరు. వద్దంటే కొత్త బట్టలు పెట్టి పంపించారు గురువు గారు. మీకెందుకు, ఈసారి నాకు వదిలేయండి. నా సెటిల్మెంట్ బ్యాచ్ లోనే చూసి ఎవరినో ఒకరిని సెట్ చేస్తాను మీకు. హలో, అవును అలాగే. పోయినసారి పెప్సీ ఫ్యాషన్ షో అని చెప్పారే, అందులో డిజైనర్స్ కి మోడల్స్ కి గొడవ వచ్చి షో క్యాన్సిల్ అయిందంట. ఆ ప్రోగ్రామ్ మేనేజర్ ఫోన్ చేసి మీ హెల్ప్ అడుగుతున్నాడు. వెళ్దాం, కనీసం 3 మారుతుందేమో. సరే పద. అబ్బా, అసలే పరిస్థితి బాగాలేదు గురువు గారు. షో క్యాన్సిల్ అయితే ఈ నైట్ ఎలా? అప్పారావు వస్తే బాగుంటుండే. అప్పారావు ఎక్కడ? ఆవిడ ఎక్కడ ఉన్నారండి? అప్పారావు వెళ్ళు, హాయ్, వెళ్ళు కరెక్ట్. చూడు. ఏ మారుతి, నువ్వు ఎక్కడికి? చిన్న సెటిల్మెంట్ వెళ్ళొచ్చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. మ్యామ్, ప్లీజ్ మిస్టర్ అప్పారావు. హలో మిస్టర్ అప్పారావు, మీ చేతిలో ఏదో పవర్ ఉందంట కదా. కమాన్, షో మీ యువర్ మ్యాజిక్. ఈ డ్రెస్ ఏం చేస్తారో చేయండి. మా గురువు గారు తలుచుకుంటే దేన్నైనా షేప్ మార్చేయగలరు. అయితే డ్రెస్ విప్పేయమంటారా? అవసరం లేదండి, ఒక్క నిమిషం. కళ్ళు మూస్తారు చాలు, తర్వాత మీరే చూస్తారు, చూపిస్తారు కూడా. మీరు ఒక్కసారి కళ్ళు తెరవండి. వావ్, యు ఆర్ ఫెంటాస్టిక్. ఐ లవ్ యు.